బీహార్ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేసినట్టే భావించవచ్చు. మొత్తం 243 స్థానాలున్నటువంటి బీహార్ అసెంబ్లీలో 200 పైచిలుకు స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలిచే దిశగా సాగుతోంది. మొత్తం 243 స్థానాల్లో చూస్తే దాదాపు 50 స్థానాల వరకు మాత్రమే ప్రతిపక్ష ఆర్జేడీ కూటమి పరిమితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం 48, 47 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా అంటే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి. సో ఒక రకంగా బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పష్టమైన మెజారిటీ 2/3 మెజారిటీ కన్నా ఎక్కువగా సీట్లు సాధించే అవకాశం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బీజేపీ, టీడీపీ, ఇటు జనసేన కూటమి ఎలాంటి ఫలితాలను సాధించిందో అలాంటి ఫలితాలను బీహార్లోనూ రిపీట్ చేస్తున్నట్టుగా ఎన్డీఏ కూటమి రిపీట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మోడీ, నితీష్ కుమార్ మ్యాజిక్ మరోసారి బీహార్లో పనిచేసిందని చెప్పుకోవచ్చు. బీహార్ ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో స్పష్టమైనటువంటి మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి సంకేతాలను ఇచ్చాయి. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు. ఈ 20వ శతాబ్దం అంతా కూడా నరేంద్ర మోడీదే అని నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. సీఎంగా ప్రధానిగా ఆయన ఏకదాటిగా ప్రజల నమ్మకాన్ని చూరగొని ముందుకు సాగుతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఏ ఫలితమైనా ఏ ఎలక్షన్ అయినా కూడా ఇలాంటివే ఉంటాయి. సో బీహార్ ప్రజలకు సంబంధించినటువంటి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్తూ చంద్రబాబు ఏపీ సీఎం వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మోడీ తర్వాత ఇటు నితీష్ కుమార్ సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, జేడీయూ, అలాగే ఇటు చంద్రబాబుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీల కీలకంగా కాబట్టి అలాంటి ఇటు ఏపీలోనూ వర్కౌట్ అయింది ఆ మ్యాజిక్, ఇప్పుడు బీహార్లోనూ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే స్పష్టమైనటువంటి 2/3 మెజార్టీతో బీజేపీ ఈ కూటమి అభ్యర్థులు బీహార్లో విజయం సాధించబోతా ఉన్నారు.